అరే రామా, కొంతమంది పెళ్లి ఎందుకు చేసుకుంటారో, పిల్లల్ని ఎందుకు కంటారో, తర్వాత పెళ్ళం పిల్లల్ని ఎందుకు ఎడబాపుతారో ఎక్కడ అర్థం కాకుండా ఉందిలా. ఈ దగులు బాజీ పక్కిగాలు చేయబట్టి పాడైపోను. జర చూడుది ఈ ఆడపిల్ల గోస ఎట్లా ఉందో. ఎవడు పెట్టినా కట్నము ఇది ఎన్నో ప్రాణాలు మింగేరా, ఎవడు పెట్టినా కట్నము ఇది ఎన్నో ప్రాణాలు మింగేరా, ఎందరో ఆడబిడ్డలు అయ్యో అర్ధాంతరంగా పాయరా. ఈ కట్నం పాడైపోరు. ఈ కట్నం చేయబట్టి ఎంతోమంది విలువైన ఆడబిడ్డల ప్రాణాలు గంగల కలుస్తున్నాయి. ఇలా పుర్యని పురుగుదొలవా. కామారెడ్డి జిల్లా భవానీ నగర్ చెందిన కార్తీక్ అనేటోడు సిరిసిల్ల పట్టణానికి చెందిన శివానిని పెళ్లి చేసుకొని పిల్ల పుట్టినాక పిల్ల పెద్దగైనాక కూడా ఇప్పుడు కట్నం తేవాలని కన్న కథ పెడుతున్నాడు. ఈయన పీటికే బీకయ్యా. ఒక దిక్కు కన్నుల ఏడుపులు, ఇంకో దిక్కు ఆడబిడ్డ అరుపులు. ఇగో ఏమంటుందో ఈయనూరి అన్యాయం జరిగిన ఆడబిడ్డ చెప్తుంది. వడ్ల కార్తీక్తోని 2019లో నాకు పెళ్ళయింది. వాళ్ళు అంతకుముందు ఉప్పల్వాయి అక్కడ నుండి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు కామారెడ్డిలో. 2 ఏళ్ల కింద నా మరిదికి పెళ్ళయింది. పెళ్ళికి వాళ్ళ చిన్న కోడలను ఎకరం పొలం తీసుకొచ్చింది. నువ్వేం తీసుకొచ్చలే, నువ్వు ఇంకొక 50 లక్షల కట్నం కావాలి నీ నుంచి, మేము మీరు ఇల్లు కడతాము అనుకుంటే హరాజ్ చేసారు. చేస్తే సరే మా ఊళ్ళతో అంత కాదు తర్వాత ఇస్తాము అని మేము అట్లనే సర్ది చెప్పినాం. అయినా కూడా నీ బంగారం తీసుకురాపో, నీ బంగారంతో కట్టుకుంటామని అన్నారు. అంటే అట్లా నా బంగారం నీకెందుకు ఇస్తా, అది నాది కదా అని నేను అన్నా. అంటే లేదు మా తమ్ముని భార్యకు వాళ్ళు పొలం ఇస్తారు కదా, మేము బంగారము పెట్టాలి వాళ్ళకి, నీ బంగారం ఇవి మేము పెట్టి పెళ్లి తర్వాత ఇస్తాము అని అన్నారు. అంటే సరే అని ఇచ్చినాం. సరే అని ఇచ్చి నేను మళ్ళీ తీసుకుపోతా అని అన్నాడు. తీసుకుపోతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. నేను ఉన్న తర్వాత మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేస్తే కట్ చేసిండు. నాన్న ఫోన్ చేస్తే అరే ఫోన్ పెట్టేయరా, నువ్వు ఫోన్ పెట్టేయని నాన్నతో రాశిగా మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ మేము వచ్చినా కూడా ఇంటికి తాళాలు వేసుకొని పోయారు. ఇంతకుముందు మాకు పెళ్ళికి చెప్పలేరు, దేనికి చెప్పలేరు, ఎంగేజ్మెంట్కి చెప్పలేరు, అసలు పెళ్ళి అయింది కూడా మాకు తెలియదు ఇంతవరకు. పెళ్ళి ఇప్పుడు 2 ఏళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక వాళ్ళు మారుతాడేమో వస్తాడేమో అనుకున్నా, కానీ రాలేదు. రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా వడ్ల కార్తీక్ ఇట్లా చేస్తుండు, కట్నం కోసం వేధిస్తుండు అని చెప్తే పిలిపించారు. వీళ్ళని పిలిపించి మాట్లాడారు. అమ్మాయి మంచిది కాదా, నీకు పుట్టలేదా బిడ్డ, నీకు ఏమనుమానాలు ఉన్నాయి అమ్మ మీద అంటే ఆమె మంచిదే అన్నాడు. నీకు పుట్టలేదా బిడ్డ అంటే నాకు పుట్టింది అన్నాడు. మరి ఇంకెందుకు అని అంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు. పెళ్లికి ముందు మాయమాటలు చెప్పి ఇవాళ నడుమంతరంగా తల్లి బిడ్డను బయటికి నూకేస్తే వాళ్ళు ఏమైపోవాలి అని చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాడనులా. ఇక మరి పోలీసులు కూడా కల్పించుకొని ఇరు వర్గాలను ఎంక్వైరీ చేసి ఈ ఆడబిడ్డకు న్యాయం చేయాలని